జై శ్రీకృష్ణ. నేను ఒక అద్భుతం చెప్పాలనుకుంటున్నాం. ముందు జరగబోయేదానికి ముందు మనుషులు దారి తప్పుతారు, వాళ్ళని దారిలో పెట్టడానికి ఒక థింగ్ కావాలి అని చెప్పి ఇది ఇచ్చాడు మనకి. ఇది అర్జునుడికి ఒక్కడికే కాదు, మనకి కూడా. చదవండి, నేర్చుకోండి, మారండి. హరే కృష్ణ. డే 18 ఆఫ్ 100 డేస్ స్థితప్రజ్ఞ ఛాలెంజ్ సిరీస్లో 20 శ్లోక చాప్టర్ 1 నుండి ఫ్రమ్ భగవద్గీత. గైజ్, మనం ఈ చాప్టర్ 1 తొందరగా కంప్లీట్ చేస్తే ఇంకా ముందు అసలైన కోర్లోకి మనం వెళ్తాం. లెట్స్ సీ ఆ శ్లోక. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దత్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవర్తే శాస్త్ర సంపతే ధనుర్ ఉద్మయ పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదం అహా మహీపతే. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జునుడు తన రథంలో కూర్చొని ఉన్నాడు, దాన్ని నడుపుతున్నది సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణుడు. పైన జెండాపై కపిరాజు హనుమంతుడు ఆ జెండా మీద ఎగురుతున్నాడు. అర్జునుడు తన గాండివాన్ని తీసి బాణాలు సంధించడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా విజయం ఎందుకు రాదు? సాక్షాత్తు హనుమంతుడు జెండా మీద ఉన్నాడు, దాన్ని నడుపుతున్నది శ్రీకృష్ణుడు. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు, రైట్? కృష్ణుడు ఎవరు? పోయిన యుగంలో శ్రీరాముడు. అందుకే ఈ యుగంలో కూడా కృష్ణుడికి హెల్ప్ చేస్తున్నాడు పైన జెండా మీద ఎగురుతూ. అండ్ ఇంకొకటి, ఆ పాండవుల సైన్యాన్ని, ఆ అరేంజ్మెంట్, ఆ ఆర్మీ అరేంజ్మెంట్ని చూసి ధృతరాష్ట్రుని కొడుకులు భయపడ్డారు. భయం స్టార్ట్ అయింది వాళ్ళలో. అర్జునుడు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక ధర్మ మార్గంలో వెళ్తున్నాడు, ధర్మాన్ని ఫాలో అవుతున్నాడు. ఆయన వెనకాలన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడు, పైన జెండా మీద ఉన్నది హనుమంతుడు. ఇంకా విజయం ఎందుకు రాదు ఆయనకి? ఈ యుద్ధం రిజల్ట్ ఆల్రెడీ డిక్లేర్డ్. క్లియర్గా తెలుసు, పాండవులే గెలుస్తారు, ఎందుకంటే పాండవుల సైడ్ ఉన్నది శ్రీకృష్ణుడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ మిక్కీ.